అందరికీ నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు మన సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఏంది సార్, మొత్తం ఇండస్ట్రీ అంతా ఆగం అయిపోతుంది. మొత్తం ఇక్కడి నుంచి అక్కడికి పోతుంది, అక్కడి నుంచి ఇక్కడికి పోతుంది. మన పూరి జగన్నాథ్ గారి గురించి మీకు తెలిసిందనే, ఒక ఫ్లాప్ పడింది. అప్పట్లో ఎన్నో రికార్డులు, మంచి మంచి అద్భుతమైన సినిమాలు తీసిండని. ఇప్పుడు ఫ్లాప్ లైగర్. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు డబుల్ స్మార్ట్ శంకర్ ఆడలేదు. ఇప్పుడు మళ్ళీ చార్మి గారు కలిసి ఉన్నది, ఇప్పుడు మళ్ళీ విడిపోయారు సార్. దీనిపైన మీరు ఏమంటారు దీని గురించి? సినిమా ఇండస్ట్రీలో కాదు, జీవితాల్లో కూడా మానవ సంబంధాలన్నీ ఆర్థిక పరమైన అని అరిస్టాటిల్ ఎవరో ఒక ఆయన చెప్పాడు. ఓకే, మానవ సంబంధాలన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నాయి. సార్ ఒక చిన్న క్వశ్చన్, ఇప్పుడు చార్మి గారు పూరి జగన్నాథ్ దగ్గరికి పైసలు ఉన్నాయని వచ్చిందని అంటున్నారా? నార్మల్ గా అతను మంచి సక్సెస్ లో ఉన్నప్పుడు వచ్చింది, స్నేహం కుదిరింది. అవును, అదంతా ఎంతసేపు ఉంటుంది? డబ్బులు ఉన్నంత వరకే ఉంటుంది. ఆయన ఫ్లాప్లు ఇచ్చాడు, సినిమాలు లేవు, ఏ నిర్మాత దగ్గరికి రావడం లేదు. ఎందుకంటే అప్పట్లాగా సినిమా అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఇప్పుడు 100 కోట్లలోకి వెళ్ళిపోయింది సినిమా. అవును, 2 కోట్లు 3 కోట్లు లేకుంటే 50 లక్షల్లో సినిమా తీసిన రోజులు కూడా. అవును, అట్లా కాకుండా సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. కోట్లే, 100 కోట్లు అంటున్నారు, మామూలు కాదు. 200 కోట్ల 300 కోట్ల ఎక్కడి నుంచి పెడతారు? ఒక సినిమా పోయిందనుకో, అన్ని కోట్ల నష్టాన్ని నిర్మాత ఎలా భరిస్తాడు? ఆడితే ఓకే, ఆడితే ఆనందమే. పోయిందనుకో, ఇప్పుడు దిల్ రాజు సినిమా ఉంది, గేమ్ చేంజర్, మామూలు దెబ్బ కాదు కదా. 500 కోట్లు అన్నారు, కనీసం 300 కోట్లు అని ఉంటుంది. దెబ్బ కోలుకోలేరు కదా. ఎక్కడి నుంచో తెచ్చి పెడతారు వాళ్ళు నమ్మకంతో. ధూమ్ ధామ్ చేసి చంపేస్తారు, ఎరగదీస్తుంది, అన్ని పైసలని గెలగల మీద పడతాయని. వీళ్ళ విషయానికి వస్తే, మామూలుగా భార్య భర్తలే ఉన్నారనుకోండి, భర్తలో సంపాదన లేనప్పుడు భార్య వదిలేసి వెళ్ళిపోతుంది. అంటే వివాహ బంధం చేసుకొని, అంటే అన్ని పెళ్లి రోజు మంత్రాలు గింత్రాలు ఆజ్ఞలు అన్నీ చేసిన వాళ్ళే వదిలేసి వెళ్ళిపోతున్నారు ఏపో అని. వీళ్ళది విడిపోవడంలో అంత ఇదేం కాదు. ఇక్కడ నాకు ఒక విషయం గుర్తొస్తుంది సాయి. చింతామణి అనే ఒక నాటకం ఉంటుంది. చింతామణి ఒక ఆమె ఉంటుంది, చెప్పకూడదు. వాళ్ళు కళావంతుల కుటుంబం. అయితే అక్కడికి అన్ని రకాల వారు వస్తాడు. సుబ్బిశెట్టి అనే ఒక ఆయన వస్తాడు. శెట్టి గారిలో బాగా డబ్బులు ఉన్నాడు, ఆయన లాస్ అవుతాడు. ప్యారలల్గా ఇంకొకటి వస్తాడు, భవానీ శంకర్ అని. అతను మంచి విద్యావేత్త, బాగా చదువుకున్నవాడు, డబ్బులు ఉన్నవాడు. అన్నీ మొత్తం తీసుకొచ్చి ఈమె పెడతాడనమాట. పెట్టిన తర్వాత అన్నీ అయిపోయినాక వాడికి డబ్బులు ఇంకా తీసుకురాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? అప్పుడు చింతామణి వాళ్ళ అమ్మ అంటది, అతను రానేది, డబ్బులు వచ్చినోడే, డబ్బులు తీసుకొచ్చినోడే మన ఇంటి అల్లుడమ్మ అని రానేది. ఆ చింతామణి నాటకం ఏది చూసినా చింతామణి నాటకమే గుర్తొస్తుంది. అప్పుడు ఇంత మంచి విద్యావంతుడు, సంపన్నుడు అయిన భవానీ శంకర్ చివరికి అంతా జీవితంలో పోగొట్టుకుని, భార్య పిల్లలు అన్ని సంసారం అన్ని పోగొట్టుకొని కడవతో నీళ్లు పోస్తుంటాడు అన్నమాట. నీళ్ళు పోస్తుంటే ఒకసారి సుబ్బిశెట్టి ఏమో మంచి వ్యాపారవేత్త, కోట్ల వ్యాపారం చేసినవాడు. ఆడు కూడా మొత్తం ఆమెగా అర్పించేసి అక్కడ పోయి పురుగులు బజ్జీలు అమ్ముకుంటుంటాడు. వీళ్ళిద్దరు ఒకసారి తారసపడతారు. తారసపడినప్పుడు, ఏమయ్యా బాగుండవా, మా ఇద్దరం ఒక ఇంటే అల్లుళ్ళం కదా అని అనుకున్నప్పుడు వీడు పద్యం అందుకుంటాడు భవానీ శంకర్. అత్తగా ఆరిచ్చిన అంటూ మా ఆమెటి తోట ఆమెకి తెగ నమ్మినాను అని. ఇట్లా మొత్తం ఏమేమి పెట్టింది, ఆయన కూడా ఏం మిగలేదు అని. ఈ బంధాలన్నీ ఇట్నే ఉంటాయన్నమాట. అంటే సరదాగా చెప్తున్నా. ఆయన సక్సెస్ లేదు, ఎప్పుడో డబ్బులన్నీ పోయినట్టున్నాయి. మరి ఈమె ఎక్కడి నుంచి తీసేసి పెడతారు? డబ్బులు ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఆట ఆడతారు. జుట్టున్నమ్మ ఎన్ని కుప్పలైనా కట్టుకుంటారని, ఎన్ని విధాలు కుప్పు కట్టుకోవచ్చు, జడ వేసుకోవచ్చు, లేకుంటే ఇట్లా వదిలేయచ్చు. డబ్బుంటే ఏదైనా చేయొచ్చు. కానీ డబ్బులు లేని టైంలో ఎవరికైనా మనస్పర్ధలు వస్తాయి. అంతదాకా బాగా డబ్బులు ఉన్నప్పుడు ఉండే ఆ ఫ్రెండ్షిప్, ఆ రిలేషన్షిప్ డబ్బులు పోతానే వెళ్ళిపోతుంది. ఇదేం కొత్త విషయం కాదు, వాళ్ళు ఎప్పటికైనా విడిపోయాల్సిందే. ఒకప్పుడు చార్మి గురించి చాలా యాక్టింగ్ కానీ, అప్పట్లో చక్రం సినిమా కానీ, చాలా కొన్ని పాత సినిమాలు, చాలా మన ప్రభాస్తో చేసిన సినిమా సంథింగ్, అది ఆడియో, అది చాలా అద్భుతమైన సినిమాలు ఉండే. అంతకు మధ్యలో ఒక పాట, గలీజ్ ఐటమ్ సాంగ్, వెల్కమ్ టు సగుబాయ్, ఎట్లా ఊపేసింది. కానీ లైఫ్ స్టైల్ ఎందుకు ఇట్లా అయిపోయింది అన్నది. కొన్ని నిలబడతాయి, కొన్ని నిలబడలేవు. దాన్ని మనం ఏం చేయలేము. మా చార్మి అద్భుతమైన అందగత్తె, అవును, దాంట్లో నో డౌట్. ఇప్పుడుండే హీరోయిన్లతో పోల్చుకుంటే అందగత్తె. అది కాకుండా ఎక్కడ పంజాబ్లో పుట్టినా కూడా మన తెలుగు అమ్మాయి. అవును, పంజాబ్ నుంచి వాళ్ళ కుటుంబం వచ్చిన ఇక్కడ పెరిగింది. మన తెలుగు వాళ్ళంటే ఆప్యాయతలు, చక్కటి తెలుగు మాట్లాడుతుంది. అది ఏం పాట, ఒక సినిమా చేసింది చూడు, మాహా అని. దాంట్లో కూడా దుమ్ములు అయిపోయింది అసలు. మంచి ఆకారము,
ఫేడ్ అవుట్ అయిన తర్వాత ఎవరైనా వేరే రంగాన్ని ఎంచుకుంటారు కదా, అట్లా ఆమె నిర్మాణ రంగంలోకి వచ్చి ఆయన డబ్బులు పోయినాక ఎవరు నిలబడదా, నువ్వు ఇటే చేసినావు పోయింది, నువ్వు ఇటే చేసినావు పోయినది అని అనుకుంటారు కదా. అలాంటిది ఏదో జరిగింది, వార్తలు రోజుకో వార్త వస్తుంది, పూరి కాంపౌండ్ నుంచి చార్మి అవుట్ అని, పూరికి చార్మికి చెడిందా అని ఇట్లా టైటిల్ పెట్టి రోజు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది కొత్తదేం కాదు. రేపు మళ్ళీ పూరికి ఏదన్నా అవకాశం వచ్చి మంచి హిట్ కొట్టిందంటే మళ్ళీ కలుసుకోవచ్చు. కేవలం డబ్బుతో సంబంధం ఉన్న బంధాలని ఏమి నిలబడవు, డబ్బు లేనప్పుడు ఏమి నిలబడవు, అది కథ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విన్నారు కదండి మన పూరి జగన్నాథ్ గారి చార్మి గారి కథ. లైఫ్ అనేది ఇట్లా ముంగటికి కింద పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, కింద పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. దిట్ ఈస్ ద లైఫ్. ఎప్పుడు ఎట్ సైడ్ వెళ్తుందో ఎవరికి ఏం చెప్పలేం. దాని గురించి ఎంతో చక్కగా మనకు వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.